హలో అండి అందరికీ దొండకాయ ఉల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ ఏం శ్రమ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో చూసిన వాళ్ళకి చాలా వరకు సింపుల్గానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలండి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతే మనమైతే చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ఏగింది కదా, ఏగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారించిన తర్వాతనే మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. నా వీడియో చూసిన వాళ్ళకి బ్యాచిలర్ కూడా చాలా ఈజీగా అయితే ప్రాసెస్లో ఉంటుందండి. ఎక్కువ ఏం శ్రమ ఉండదు నా వీడియో చూసిన వాళ్ళకైతే. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పచ్చిశనగ గుళ్ళు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. దొండకాయ వేసుకున్న తర్వాత ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వేగడానికి మంచిగా ఈజీగా ఉంటుంది. ఇలా అయితే మంచిగా కలిపేసుకోవాలండి. దీన్ని కలిపేసుకున్న తర్వాత మనమైతే ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది కూడా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటేనే మనకి ఈజీగా అవుతుంది. ఎందుకైనా సరే బ్యాచిలర్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మా బాబు ఉన్నాడు కాబట్టి ఎంత ఈజీగా నేనైతే వంట కుక్ చేసుకుంటానో అంత ఈజీ ప్రాసెస్లో అండి. మీకు కూడా యూజ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొద్దిగా వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. పసుపు ఉప్పు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా మెత్తగా ఉడకాలి, అంటే మంచిగా లైట్గా ఉడకాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇంకా 5 నిమిషాలు అయితే ఆగాలి. ఇలా కొద్దిగా ఆగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా అయితే పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసుకోవాలండి. మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకోవడమే అండి. అంత సింపుల్ రెసిపీ అండి. మీకు కూడా ఇష్టం ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా సరే ఈ దొండకాయ ఉల్లి కారం తినని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అంత టేస్టీగా ఉంటుంది. దొండకాయ మంచిగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది రెసిపీ. ఇది ఎవరికైనా నచ్చాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నా ఛానల్ని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా బాధపడతాను నేను. మీరైతే ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అబ్బా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తప్పకుండా.